మరికొన్ని గంటల్లోనే పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. తర్వాత పోలింగ్ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత సెక్రటేరియట్లో ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ మానిటరింగ్ సెల్ యొక్క ఉద్దేశం ఏంది, ఇలాంటి విషయాల మీద మనతో మాట్లాడడానికి జాయింట్ సిఓ మేడం అమరపాలి ఉన్నారు. అమరపాలి మేడం అడుగుదాం. మేడం, ఎన్నికల ఏర్పాట్లు అయిపోయాయి. సో రేపు పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పోలింగ్ ఏర్పాట్లు ఎవ్రీవేర్ డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ యాక్టివ్, పోలింగ్ పర్సనల్ రీచ్ అవుతున్నారు. ఇంకొక ఫ్యూ అవర్స్లో లంచ్ తినేసి మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ స్టార్ట్, పార్టీస్ విల్ స్టార్ట్. అంతలోకి ఇక్కడ మేము సిఇఓ ఆఫీస్లో ఈ కంట్రోల్ రూమ్ ఒకటి సెట్ చేసుకొని వీఆర్ గియరింగ్ అప్ ఫర్ మానిటరింగ్. దెన్ వెబ్కాస్టింగ్ టీమ్స్ ఆల్రెడీ రీచ్ అయ్యి ఉన్నారు, వాళ్ళు ట్రయల్స్ చేసుకుంటున్నారు. సో వీఆర్ మానిటరింగ్ దాట్ ఆల్సో. చాలామంది ఓటు కొంతమంది లేదంటే ఓటర్ స్లిప్ లేవని, సో ఇట్లాంటి వాళ్ళకు మీరు ఏం సూచిస్తారు? కొంత చిన్న సమస్యలు ఉంటాయి రేపు ఓటు వేసినప్పుడు, సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఫోటో ఓటర్ స్లిప్ ఒక్కటే తీసుకొని వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓట్ వేయలేదు. ఫోటో ఓటర్ స్లిప్తో పాటు ఏదో ఒక ఐడి కార్డ్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. సో ఇదర్ ఎపిక్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, బ్యాంక్ పాస్బుక్ లేకపోతే ఉపాధి హామీ కార్డ్, ఎనీ ఆఫ్ దీస్ కార్డ్స్ తీసుకొని వెళ్ళండి. ఉత్తి ఫోటో ఓటర్ స్లిప్ నాట్ సఫిషియంట్. ఫోటో ఓటర్ స్లిప్ లేకపోయినా ఓట్ వేయచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు పోలింగ్ స్టేషన్ ఎక్కడా అని తెలుసుకోవాలి అంటే 1950 1950 అనే మా కాల్ సెంటర్, దాన్ని కాల్ చేయొచ్చు. అట్లాగే మా వెబ్సైట్ సిఇఓ తెలంగాణ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. లేకపోతే నా ఓట్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది, అది మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ మానిటరింగ్ సెల్ యొక్క అంటే ఏ విధంగా పనిచేస్తుంది, ఎన్ని వేల కెమెరాలు వెబ్కాస్టింగ్ ద్వారా చేస్తున్నారు, అంటే ఏ విధంగా ఎట్లా పరిశీలిస్తారు దీన్ని? సో మానిటరింగ్ సెల్ ఏంటంటే బేసికలీ ఎలక్షన్ ప్రాసెస్లో ఎవ్రీ గంటకి ఒకటి వేరియస్ ఇష్యూస్ మీద రిపోర్ట్స్ వీ కీప్ కలెక్టింగ్. మీడియా రిలేటెడ్ రిపోర్ట్స్, అట్లాగే ఎంసీసీ వైలేషన్ రిపోర్ట్స్, పోలింగ్ పర్సనల్, ఈవీఎం, డిఫరెంట్ ఇష్యూస్ మీద డిఫరెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇది కంటిన్యూస్లీ సో మెనీ పీపుల్తో కోఆర్డినేట్ చేయాలి కాబట్టి వీ హ్యావ్ అ సెల్ టు కోఆర్డినేట్. ఇక్కడ వెబ్కాస్టింగ్, మానిటరింగ్, ట్రాకింగ్ కూడా వీ కీప్ డూయింగ్ లైవ్. సో అంటే ఈ పోలింగ్ స్టేషన్ దాదాపు 4,000 పోలింగ్ స్టేషన్లో పెడుతున్నారు. సో వాళ్ళకు అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడికి ఫోన్ చేస్తారా? ఎట్లా అది కన్వర్జేషన్ ఎట్లా ఉంటుంది? లేదు, వెబ్కాస్టింగ్ వాళ్ళకి కాల్ చేయడానికి కాల్ సెంటర్స్ ఉన్నాయి. ఇది మేము వెబ్కాస్టింగ్ వాళ్ళతో చేయడానికి కాదు, దిస్ ఈస్ ఫర్ డిస్ట్రిక్ట్స్తో కోఆర్డినేట్ చేయడానికి. ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ హ్యాస్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్. ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఇలాంటి ఒక సెల్ ఉంటుంది. ఆయన దగ్గర ఉన్న 5,000 4,000 3,000 పోలింగ్ స్టేషన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దెన్ అది మళ్ళీ మాకు ఇక్కడికి వచ్చి దెన్ వీ హ్యావ్ టు సెండ్ ఇట్ టు ఈసీఐ. సో దిస్ ఇస్ నాట్ ఫర్ వెబ్కాస్టింగ్ బట్ ఫర్ ద హోల్ ఎలక్షన్ ప్రాసెస్. సో రేపు 7 గంటల నుంచి జరుగుతుంది. సో మనకు పర్సంటేజ్ ఏ విధంగా వస్తుంది ఇక్కడే చెప్తారా ఈ వారం ద్వారా? అంటే మనకి ఎంత పర్సంటేజ్ పోల్ అయిందని? పోలింగ్ పర్సంటేజ్ కూడా మేము కలెక్ట్ చేసుకుంటాము. అది ఫోన్లో ద్వారా ఆర్ఓస్ కలెక్ట్ చేసింటే మేము ఆర్ఓ దగ్గర నుంచి ఫోన్లో కలెక్ట్ చేస్తాము. ఇక్కడ కొలేట్ చేసి దెన్ విల్ బి షేరింగ్ ఇట్ అవుట్. సో ఫైనల్గా ఓటర్లకు ఏం సూచిస్తారు? ఓటర్కి ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకటి, మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్ళొద్దు. మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ పోలింగ్ స్టేషన్. సో ప్లీజ్ ఫోన్ బయట పెట్టేటట్లు అరేంజ్మెంట్స్ చేసుకొని వెళ్ళండి. రెండోది, ఫోటో ఓటర్ స్లిప్ ఒక్కటే ఈజ్ నాట్ అ వ్యాలిడ్ డాక్యుమెంట్. దాంతోపాటు ఏదో ఒక ఐడి కార్డ్, ఇదర్ ఆధార్ కార్డ్, ఎపిక్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఆర్ ఉపాధి హామీ కార్డ్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అండ్ ప్లీజ్ గో అవుట్ అండ్ ఓట్. మనం ఒకసారి చూస్తే కనుక ఈ మానిటరింగ్ సెల్ ఏ విధంగా పనిచేస్తుందని చూస్తే కరీంనగర్ పార్లమెంట్ ఉంది. కరీంనగర్ పార్లమెంట్ నుంచి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది, ఆ పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు ఏ విధంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, ఇట్లాంటి విషయాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులతో, ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎన్నికల అధికారులతో ఫోన్లో మాట్లాడుతుంటారు. ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటారు. అట్లనే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పటికి మానిటరింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం, తర్వాత ఓటింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది, తర్వాత పోలింగ్ ఎంత శాతం నమోదైంది, ఇంకేమైనా సాంకేతికమైనటువంటి సమస్యలు ఉన్నాయా, ఇట్లాంటి అన్ని విషయాలను కూడా తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇస్తుంటారు. దాని ద్వారా ఏంటంటే సాంకేతికమైనటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఓటింగ్ సరళి కావచ్చు, తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలను తెలుసుకునేందుకు ఈ మానిటరింగ్ సెల్ పనిచేస్తుంది. కెమెరామెన్ రవీందర్తో శ్రీనివాస్, V6 న్యూస్, సెక్రటేరియట్.